శుభోదయం మిత్రులారా. ఈరోజు పందుంపులతో స్టార్ట్ చేశాను నా డేని. ఈరోజు నాది సెలవు దినం, ఎందుకంటే మంగళవారం సెలవు. మిగతా రోజులు బిజినెస్ ఉంటుంది కదా. మా ఊరు నేను రెడీ అయిపోయాం. ఈరోజు నాన్ వెజ్ డే అంతా. మంగళవారం ఒక్క పూటే గట్టిగా తింటాం, సండే తిన్నాం సూర్యనారాయణ మూర్తి. ఇంకా మిగతా రోజు అంటే కష్టం. రాగానే మా వాడు పైన కూర్చోబెట్టు చికెన్ కొట్టింది చూస్తాను, ఏవో జోకులు వేసి అన్నీ చూపిస్తున్నాడు. అలా ఇంటికి తీసుకొచ్చాను 2 కవర్లతో నాన్ వెజ్. మా ఆవిడ లోపు కుంటుకుంటూ బయటకు వచ్చింది. నిన్న చిన్న ఫ్రాక్చర్ అయింది, కాలుకి జారి పడింది, బూదే ముద్దు పెట్టింది. ఈలోపు మా అత్తగారు వాళ్ళ పని దగ్గర తింటుమన్నారు, ఆవిడ పనికి వెళ్తుంది. ఆ తర్వాత ఇంకా పెరగడంతో ఎండి చేపలు గుడ్లు తిన్నాను. చెప్పాను కదా నాన్ వెజ్ డే. ఇంక ఉదయం 8 నుంచి సాయంత్రం పడుకునే వరకు అంతా నాన్ వెజ్. ఆ తర్వాత మా వాడిని అంగన్వాడికి దింపాను. అందరూ బెస్ట్ స్కూల్స్, ప్లే స్కూల్ అది ఇది అంటారు. అంగన్వాడీ నుంచి స్కూల్ ఇంకోటి ఏం లేదు. ఆ తర్వాత హైవేలో వెయిట్ చేస్తున్నాను. మాది మిల్లు రుబ్బులు అన్నీ ఉన్నాయన్నమాట మా ఊర్లో. ఇక్కడ కోటపై విడిపించి అక్కడ పంపిస్తాను. ఈలోపు హడావిడి కనిపించింది రోడ్డు మీద. బతుకు కోసం ఎంతమంది పరిగెడుతున్నారో అలా చూస్తూనే ఉన్నాను. డిఫరెంట్ లైఫ్స్ అనమాట అందరు. నేను ఆ తర్వాత 2 నాన్ వెజ్లు అయిపోయి ఇప్పుడు చేపలు రెగ్యులర్గా మా ఇంటికి వస్తుంది. చేపలు తెస్తుంది, పీతలు ఏవో వెరైటీ తెస్తుంది, జోకులు వేస్తుంటుంది. ఆవిడకి అదే నవ్వు అని చెప్తుంటే ఇంకా నన్నే తెస్తావు, నేనేం బాగుంటాను, నేనేం హీరోయిన్ అని చెప్పి జోకులు వేస్తూనే ఉంటుంది. తర్వాత ఇంకా బిర్యానీకి రెడీ చేశాను. చికెన్ బిర్యానీకి మసాలా కొడుతున్నాను. మా ఆవిడ వీడియో తీయమన్నాను. ఇంకా మార్నింగ్ బ్రష్ ఒకటే, స్నానం మధ్యాహ్నం, తినే ముందే స్నానం ఉంటుంది. ఈ లోపు అన్ని హడావిడిగా వండుకునే పొజిషన్లో ఉంటుంది. మిగతా వాళ్ళు అవ్వదు. ఇంకా మిగతా వాళ్ళు మార్నింగ్ 5 స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30 వరకు ఇంకా ఇంటికి వెళ్ళేది ఉండదు. మార్నింగ్ 4:30 లేసి ఏదో ఒకటి వండుకొని పరిగెట్టడం సరిపోతుంది. ఇంకా చికెన్ బిర్యానీ వేసాను. ఆ చికెన్ బిర్యానీ ఒక ½ అన్ అవర్లో అయిపోయింది. అది ఇంకా ప్లేట్లో వేసుకొని తినడమే వెయిటింగ్ అనమాట. కాల్చిన కూడా తెచ్చాను, అది ఇంకా బాగుంటుంది టేస్ట్గా. చికెన్ బిర్యానీ అవ్వాలి, తినాలి, దాంతోపాటు గుడ్లు కాంబినేషన్. ఇంకా రెడీ అయిపోయింది. కొంచెం వేసుకొని టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీ టేస్ట్ చేసి ఇంకా మధ్యాహ్నం పడుకున్న తర్వాత లేచి ఇంకా మా చిలకని తీసుకొచ్చాను. నేను చిలక అంటాను, మా రెడ్డిగడ పాప. అది ఇంకా ర్యాబిట్స్ ఆడుకుంది. మా ఆవిడ ఇద్దరు కాసేపు ఆడుకున్నారు. కారు అది క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈ రోజుకి ఇంకా అలా అయిపోయింది. తర్వాత ఇంకా మా ఆవిడకి 1 2 3 నేర్పిస్తుంది డిఫరెంట్గా. ఇంకా అలా గడిచింది ఈరోజు. ఇంకా పడుకోవడం. అందరికీ గుడ్ నైట్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.